శ్రీమాత్రే నమః. ఇవైతే రాధాకృష్ణ చామ్స్ తోటి గ్లాస్ బ్యాంగిల్స్కే చేశా అండి. ఆల్రెడీ నా ఛానల్లో అయితే ఉంది వీడియో. గ్లాస్ బ్యాంగిల్స్ మీద ఫ్లోరల్ డిజైన్ అయితే చేశాను. ఈ రాధాకృష్ణ చామ్స్ కూడా తీసుకొచ్చాను. వీటికి ఇలాగా మల్టీ కలర్ బ్యాంగిల్స్ ఉన్నాయి నా దగ్గర. ఇవి గాజులు నోము చేసుకున్నారండి, వాళ్ళు ఇచ్చారని చెప్పి అయితే నాకు ఒక డజన్ గాజులు ఇచ్చారు మా ఇంటి ఓనర్ వాళ్ళు. ఆ గాజుల్ని అలా వేసుకునే కన్నా కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి కదా అని చెప్పి రాధాకృష్ణ చామ్స్ అయితే పెట్టాను. సూపర్ లుక్ అయితే వచ్చింది. లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. రాధాకృష్ణ చామ్స్కి పక్కన గ్యాప్ ఉంది కదా, వాటిని అయితే గ్రీన్ 3mm కుందన్స్ తోటి ఫిల్ చేశాను. 4 అయితే పెట్టాను. చాలా క్యూట్ అండ్ ఎలిగెంట్గా ఉంది. మనం ఇది ఏదైనా మల్టీ కలర్ డ్రెస్సెస్ మీదకి, ఏ డ్రెస్ మీదకైనా కూడా మ్యాచ్ అయిపోతుంది. ప్లాస్టిక్ బ్యాంగిల్స్ వేసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు ఏంటంటే ఇలా గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇవి పెయింట్ అనుకుంటాను గ్లాస్ బ్యాంగిల్స్ మీద. B7000 అంటించినప్పుడు వాటితో పాటే గమ్ము కూడా అయితే వచ్చేసింది చేతికి. అలా కాకుండా నేను కొంచెం చూసుకుంటూ దాన్ని ఇలాగా B7000 అయితే అప్లై చేసి పెట్టాను. వీటినే మనం 3D ఎఫెక్ట్గా కూడా చేసుకోవచ్చు. థ్రెడ్ బ్యాంగిల్స్కి పెట్టుకోవచ్చు. నేనైతే గాజుల మీదే పెట్టానండి. ఇలాగా 4 అయితే అంటించేసాను B7000తో బ్యాంగిల్స్. సింగిల్ కడా బ్యాంగిల్లా ఉంటుందని 4 పెండెంట్స్ అంటించాను. నేనైతే 10 పెండెంట్స్ తెప్పించాను. ఇంకా 2 అయితే ఉన్నాయి. వాటితోటి ఇంకేదైనా వెరైటీగా చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇదైతే కొంచెం 4 సైడ్స్కి వచ్చేట్టుగా డిస్టెన్స్ చూసుకుని అయితే నేను పెట్టేశాను. ఇదిగోండి. ఇంకా పికాక్ చామ్స్ కూడా తెప్పించాను సన్నవి. వాటితోటి చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అన్నీ జడబిల్లల వీడియోలో అయిపోతున్నాయని చెప్పి అయితే నేను కొంచెం వెయిట్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ పైప్ క్లీనర్స్ తోటి ఇప్పుడు బొకేస్ అవి వచ్చాయి కదా, అవైతే తీసుకున్నాను. అప్కమింగ్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ 3mm పెట్టేశాను. ఇలాగ ఈ రాధాకృష్ణ చామ్స్కి మిడిల్లో మనం కావాలి అనుకుంటే ఒక ఫ్లోరల్ పెండెంట్లో కూడా చేసుకోవచ్చు. నేను ఇంకేంటంటే సింపుల్గా వదిలేసాను. లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇదిగోండి, ఇలాగా అంటించేసి మనం B7000 అప్లై చేశాక ఒక 5 minutes ఆగి కనుక పెట్టామనుకోండి బాగా స్టిక్ అయిపోతుంది. ఒక 12 hours పక్కన ఉంచేస్తే బాగా స్టిక్ అయిపోతాయి, ఇంకా ఊడిపోకుండా. ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్ మీద కూడా ఇలాగే చేసుకోవచ్చు. ఈ రాధాకృష్ణ చామ్స్కి పక్కన హోల్స్లా ఉన్నాయి కదా, అవి కూడా మనకి అక్కర్లేదు అనుకుంటే నోస్ ప్లేయర్ తోటి కట్ చేసేసుకోవచ్చు. నేనేంటంటే పెండెంట్స్ అంటించడానికి ఉంటుంది కదా అని చెప్పి అయితే ఉంచేసాను. ఇదిగోండి, ఒక బ్యాంగిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక బ్యాంగిల్కి కూడా అలాగే సేమ్ ఆ బ్యాంగిల్కి చూసి ఎక్కడెక్కడైతే ప్లేస్మెంట్ చేశాను అనేది అయితే పెట్టేశాను. మనం ఇంకొన్ని బ్యాంగిల్స్ ఇటు అటు వేసుకుని మిడిల్లో ఇది వేసుకుంటే కనుక లుక్ చాలా బాగుంటుంది. ఇప్పుడంతా కూడా కడా బ్యాంగిల్స్ ట్రెండ్ అవుతున్నాయి కదండి. మనం సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇదైతే మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు. ఎలాగ అంటే మనం డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఒక చేతికి వేసుకుని వాచ్ పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక మనం సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు. ఏ సారీ మీదకైనా కూడా మ్యాచ్ అయిపో మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకా వినాయకుడి చామ్స్ కూడా ఉంటాయండి, వాటితో కూడా చూశాను నేను బ్యాంగిల్స్. కాకపోతే ఎందుకంటే నాకు ఈ రాధాకృష్ణ చామ్స్ అనేవి బాగా నచ్చాయి. మనం ఏదైనా సింపుల్ మ్యారేజెస్కి, అకేషన్స్కి వెళ్ళినప్పుడు లేదా పూజలు చేసుకున్నప్పుడు కూడా కొంచెం డివోషనల్ లుక్గా కూడా ఉంటుంది కదా ఈ బ్యాంగిల్స్ వేసుకుంటే. ఇంకా మనం పూజలు చేసేటప్పుడు గాజులే వేసుకోవాలి అని చెప్తూ ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళు, ఆ గాజుల మీద ఇలాంటివి పెట్టుకున్నాం అనుకోండి లుక్ ఇంకా ఎలివేట్ అవుతుంది. అంటే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ వేసుకోకూడదని కాదు, ఎక్కువ అయితే గాజులే వేసుకోవాలి అని చెప్తారు సుమంగళ్ళు. అందుకని చెప్పి ఏంటంటే గాజుల మీదే నేనైతే చేశాను. ఇదిగోండి, ఫైనల్ లుక్ అయితే ఇది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.